నేడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. నేటితో జనసేన సభ్యత్వాల గడువు ముగియనుండడంతో మరో 3 రోజులు గడువు పెంచే అవకాశంపై ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయాన్ని తీసుకోనున్నారు. విజయవాడ నవోటల్ హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. నేడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. నేటితో జనసేన సభ్యత్వాల గడువు ముగియనుండడంతో ఇక మరో 3 రోజులు గడువు పెంచే అవకాశంపై ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విజయవాడ నోవోటల్ హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి అప్డేట్స్ దీనిపై? రైట్ యమున, మొత్తానికి ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించినటువంటి సమావేశం ఈరోజు నోవోటల్ వేదికగా కూడా జరగబోతుంది. ప్రత్యేకించి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో ప్రధానంగా కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఆ పార్టీ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కమిటీల నిర్మాణం, అదేవిధంగా పిఎస్సికి సంబంధించినటువంటి కమిటీ కావచ్చు, అదేవిధంగా క్రమశిక్షణకి సంబంధించినటువంటి కమిటీ కావచ్చు, దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసేటువంటి దిశగా కూడా ఈ మీటింగ్ కూడా జరగబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 17.6 లక్షల సభ్యత్వాలు ఆ పార్టీ పూర్తి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 18 అంటే ఈ రోజు కూడా పార్టీకి సంబంధించి సభ్యత్వాల గడువు ఈ రోజుతో ముగియడంతో, అంటే ఈ రోజుతో కూడా కలిపి దగ్గర 18 లక్షల సభ్యత్వాల వరకు ఆ పార్టీ చేపట్టనుంది. మరొక 3 రోజులు గడువు పెంచే యోచనలో కూడా జనసేన పార్టీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి 20 లక్షల టార్గెట్గానే పార్టీ పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. 20 లక్షలు పూర్తి చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా క్రియాశీలకంగా కొన్ని నిర్ణయాలు ఎమ్మెల్యేలతోనూ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా సమావేశం జరగనట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొన్ని దశల వారీగా ఇప్పటికే భేటీ అయ్యారు. మరి ఈరోజు ఎమ్మెల్యేలతో జరగబోయేటువంటి భేటీకి సంబంధించి మాత్రం పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళిక ఏదైతే ఎమ్మెల్యేలకు కొన్ని అదనంగా నియోజకవర్గాలు అప్పచెప్పి దాదాపుగా 21 నియోజకవర్గాలు ఇప్పటికే జనసేన కైవసం చేసుకుంది. కాబట్టి దాదాపుగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 5 నుంచి 10 నియోజకవర్గాలు ఇవ్వడంతో పాటు అక్కడ పార్టీ యొక్క పరిస్థితి, అక్కడ పార్టీ యొక్క పురోగతితో పాటు పార్టీ బలోపేతం చేసేటువంటి దిశగా కూడా పవన్ కళ్యాణ్ ఒక కొత్త నిర్ణయాన్ని కూడా తీసుకొని ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి విజయవాడ నోవోటల్ వేదికగా కూడా ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఉదయం 11 గంటలకే ఈ సమావేశం ప్రారంభం కానట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్ కారణంగా కూడా, ఎందుకంటే ఇటు అధికారులతోనూ అటు పార్టీని 2 వైపులా కూడా సమపాళ్లుగా చూస్తూ అటు రెండింటిని కూడా 2 కళ్ళుగా భావించి ఆ రెండింటిని కూడా అభివృద్ధి దిశగా కూడా ప్రయాణించేటువంటి పవన్ కళ్యాణ్ మరి అటు పార్టీని ఇటు ప్రభుత్వంలో కొన్ని కీలకంగా అయినటువంటి భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీని
అన్ని నిర్ణయాల్లో కూడా ముందుంచేటువంటి విధంగా కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ హోటల్కి చేరుకుంటారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. ఈ సమావేశం మాత్రం చాలా క్రియాశీలకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. యమున, థ్యాంక్ యూ రాజ్ కుమార్.